హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో మనకి చాలా మందికి అయితే చర్మం మెరవాలని అయితే చాలా మందికి ఉంటుంది. సో దీనికోసం అయితే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కానీ కొన్ని స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఖచ్చితంగా కొనుక్కొని అయితే చర్మాన్ని కాపాడుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో చాలా మంది కూడా కొనుక్కుంటుంటారు. సో నిజానికి అయితే చర్మ రంగు కానీ మెరుపుని కాపాడుకోవడానికి అయితే మనకి క్లాసిక్ ప్రోడక్ట్స్ అయితే అవసరం లేదని చెప్పుకోవచ్చు. అలాంటివి యూజ్ చేస్తే కొందరికి స్కిన్కి పడుతుంది, మరికొందరికి అయితే పడదని చెప్పుకోవచ్చు. సో పడని వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. సో కొన్ని ఇలాంటి చిట్కాలు అయితే వాడితే చాలా వరకు అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీని వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు చూపించవు. బయట ప్రోడక్ట్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా అంటే వాటి పైన అయితే ఎఫెక్ట్స్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్తారు, కానీ ఖచ్చితంగా అయితే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మాత్రం నేను చెప్తాను అనమాట. సో ఏ సీజన్లో అయినా సరే స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. సో మరి ఎక్కువ వేడి కానీ లేకపోతే ఎక్కువ చలి వాతావరణం కానీ చర్మ సమస్యలు అయితే చాలా ఇలాంటి మన వింటర్ సీజన్ కానీ లేకపోతే సమ్మర్ సీజన్ కి కానీ స్కిన్ అయితే చాలా ఎఫెక్ట్ గా అయితే చూపిస్తూ ఉంటది మనకి. అంటే పగలడం కానీ లేకపోతే డ్రై కానీ ఇట్లా అవుతూ ఉంటుంది. సో దీనికి కొన్ని ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు అయితే చెప్తాను, ఖచ్చితంగా పాటించండి. సో దీని వల్ల మనకి చర్మంపై ఉండే మృత కణాలు అయితే తగ్గి చర్మం కొత్తగా అయితే మెరుస్తూ ఉంటుంది, బాగా షైన్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఏంటిదనంటే ఓట్స్ లో అయితే ఎన్నో రకాల మనకి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. సో ఇది ఓట్స్ అనేది మన ఆరోగ్యానికి మంచిది, అలాగే ఫేస్ కి కూడా చాలా మంచిది. సో ఇవి చర్మానికి అయితే చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల చర్మ రంగు పెరుగుతుంది, అంటే కొంచెం బ్లాక్ ఉన్న వాళ్ళు వైట్ కూడా కొంచెం ఎక్కువగా మెరుస్తుంది, అలాగే వైట్ కూడా అవుతారు. సో ఓట్స్ అయితే చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఫేస్ కి. సో వీటిని వాడడం వల్ల మనకి చర్మంలో ఉన్న అయితే హోల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ హోల్స్ మరీ తెరుచుకొని అందులోని ఏదైతే మనకు బయటికి వెళ్ళినప్పుడు ఆ దుమ్ము కానీ ఇలాంటిది ఉంటది కాబట్టి. సో ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్స్ అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అలాగే పాలు కూడా మనము ఏది వాడినా కూడా ఇంట్లో ఏ ప్రోడక్ట్స్ మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి వాడినా కూడా ఖచ్చితంగా పాలు అయితే వాడతాము. ఎందుకనంటే పాలు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చర్మానికి కూడా చాలా మంచిది. అలాగే మనకు పాలు పైన మీగడ వచ్చినప్పుడు కూడా మీగడ కూడా చాలా మంది పెట్టుకుంటుంటారు. సో ఆ మీగడ కూడా చాలా మంచిదని చెప్పు. పాలు కాకుండా ఈ మీగడ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. పాలని వాడితే గానీ మనకి చర్మానికి అయితే కావాల్సిన విటమిన్లు కానీ ప్రోటీన్స్ కానీ చాలా ఫేస్ కి బాగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇవి కొలాజన్ ఉత్పత్తిని అయితే పెంచి అలాగే చర్మాన్ని మెరుగ్గా అయితే చేస్తుంది. అలాగే చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ లో అయితే పాలు మెయిన్ ఇంగ్రీడియంట్ గా అయితే చర్మానికి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్ గా ప్రోడక్ట్స్ లో కూడా చాలా మంది అయితే పాలైతే ఖచ్చితంగా ఉంటుంది అందులో ఇంగ్రీడియంట్స్ గా చూసుకున్నట్లయితే. మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా ఇంట్లో ఏమన్నా మన ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో దీని వల్ల చాలా లాభాలే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. సో తేనెలో అయితే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. తేనె రాయడం వల్ల కూడా మనం చర్మానికి అయితే మాయిశ్చరైజేషన్ అవుతుంది. సో తేనె అయితే ఖచ్చితంగా చాలా మంది వాడుతుంటారు. ఇంకా రెగ్యులర్ గా వాడడం వల్ల కూడా తేనెలోని మన యాంటీ ఆక్సిడెంట్లు అయితే చర్మానికి అయితే చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో 2 టీ స్పూన్లు అయితే ఓట్స్ తీసుకోవాలి. అది పొడిగా చేసుకున్న తర్వాత వాటిని మెత్తగా పొడి చేసిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ అయితే తేనె కలుపుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు అయితే పాలు వేసి బాగా కలిపి అయితే ప్యాక్ లో వేసుకోండి. అంటే ఎప్పుడైనా కూడా తేనె చాలా మంచిది, అలాగే పాలు కూడా చాలా మంచిది. అలాగే ఓట్స్ చూసుకున్నట్లయితే మన బాడీకి మంచిది, అలాగే ఫేస్ ప్యాక్ కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇవి 3 కలిపిన తర్వాత దీన్ని మెడకి కానీ లేకపోతే మనకి ఎక్కడ బ్లాక్నెస్ కనిపించిన ట్యాన్ కనిపించిన ఇలాంటి కనిపించినా ఖచ్చితంగా వేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే 20 మినిట్స్ వరకు అలాగే ఫేస్ ప్యాక్ అలాగే ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అంటే హాట్ వాటర్ తో అయితే అస్సలు క్లీన్ చేసుకోవద్దు, నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి. సో దీని వల్ల మన స్కిన్ కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, అలాగే ఆ ఫేస్ కూడా షైన్ ఇస్తుంది, అలాగే కొంచెం బ్లాక్నెస్ ఉన్నా కూడా వైట్ గా ఉంటుంది. సో మరో బ్యూటీ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.